ఉపాధ్యాయుడిగా ప్రజా సైన్స్ ఉద్యమ కార్యకర్తగా ప్రజాప్రతినిధిగా విశిష్టమైన సేవలు అందించిన గోళ్లమూడి నాగేశ్వరరావు చిరస్మరణీయుడు అని మాజీ ఎమ్మెల్సీ ఎల్ల వెంకటేశ్వరరావు సహా పలువురు ప్రజా సంఘాల నేతలు కొనియాడారు. కాకినాడ యూటీఎఫ్ టీచర్స్ హోంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గోళ్లమూడి నాగేశ్వరరావు మాస్టర్ సంస్మరణ సభ నిర్వహించారు. యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా ఐబీ సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణిలు గోళ్లమూడి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఐబీ మాట్లాడుతూ యూటీఎఫ్లో జీఎన్ఆర్గా పిలుచుకునే గోళ్లమూడి నాగేశ్వరరావు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మనసులపై చెరగని ముద్ర వేసిన నాగేశ్వరరావు ఉద్యమ పదంలో కూడా తనదైన శైలిలో పనిచేశారని కొనియాడారు. సిఐటియు నేత బేబీరాణి మాట్లాడుతూ సుందరయ్య భవన్ నిర్మాణ కమిటీ కన్వీనర్గా ఆయన చేసిన సేవలను మరువలేమని అన్నారు. ప్రజా సంఘాలలో యువ కార్యకర్తలను ప్రోత్సహించడంలో నాగేశ్వరరావు మాస్టారు ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, రూరల్ మండలం సీనియర్ నాయకుడు పెద్దాడ సుబ్బారాయుడు, రోటరీ సంస్థ పెద్దలు మూర్తి, ప్రముఖ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవి నగేష్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కేఎంఎంఆర్ ప్రసాద్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాబత్తుల రామేశ్వరరావు, ఐద్వా నాయకురాలు సిహెచ్ రమణి, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఏ వాసుదేవులతో పాటు కరి నాగేశ్వరరావు, సిహెచ్ అజయ్, పి రామకృష్ణ, జె శ్రీనివాస్, సిహెచ్ విజయ్ కుమార్, బి రత్నం, గనారా, గుత్తల రామకృష్ణ, యు సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ గోళ్లమూడి నాగేశ్వరరావు మానవ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. అనేక మందితో గొప్ప స్నేహ సంబంధాలు కొనసాగించారని అన్నారు. సిపిఎం కార్పొరేటర్గా 49వ డివిజన్కి ప్రాతినిధ్యం వహిస్తూనే నగర సమస్యలను కౌన్సిల్లో లేవనెత్తారని తెలిపారు. నేటి తరం నాగేశ్వరరావు మాస్టారు ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. గోళ్లమూడి నాగేశ్వరరావు జీవిత విశేషాలు, ఆయనతో అనుబంధం ఉన్న ప్రముఖుల అభిప్రాయాలతో ప్రజాశక్తి దినపత్రిక వారు రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన గీతాలు అలరించాయి. సభకు సిహెచ్ వెంకటరమణ ఆహ్వానం పలుకగా పలివెలి వీరబాబు వందన సమర్పణ చేశారు. సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, యూటీఎఫ్ నాయకులు టి అన్నారం, సిహెచ్ సూరిబాబు, వి సోని, పివిఎన్ గణేష్, ఎన్ గోవిందరాజులు, ఎంవి సాయిరాం, జన విజ్ఞాన వేదిక నాయకులు బివివి సత్యనారాయణ, ఈశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు సాహిత్ ఆదర్శలతో పాటు నాగబతుల సూర్యనారాయణ, సిహెచ్ వేణు, ఎం నాగలక్ష్మి, వి రవికుమార్, ఎన్వి పద్మావతి, గోళ్లమూడి అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే మన టీంలో ఉన్నటువంటి రాజమండ్రి ఏరియాకి సంబంధించిన ఆచారి యూటీఎఫ్ నుంచి అక్షరాస్యత ఉద్యమానికి మనం పంపించడం జరిగింది. కామ్రేడ్ బాబురావు, నాగేశ్వరరావు, ఆచారి, ప్రతాప్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ ఒక టీం. ఈ టీంతో తూర్పుగోదావరి జిల్లాలో ఈ అక్షరాస్యత జన విజ్ఞాన వేదిక మూమెంట్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆ చివరి దశలో నాగేశ్వరరావు కంట్రిబ్యూషన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండవ అంశం. చివరిది సిపిఐఎం కార్పొరేటర్గా ఆయన పనిచేశాడు. దాని గురించి మన ముందా ఆ మూర్తి కొన్ని ప్రత్యక్షంగా లైవ్లో చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. ఆ రకంగా నాగేశ్వరరావు మనందరి మధ్య కామ్రేడ్గా, ప్రజా సంఘాల నాయకుడిగా, వర్గ సంఘాల కంట్రిబ్యూషన్గా ఆయన ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్ని మనందరూ గుర్తుపెట్టుకోవచ్చు. అదే నాగేశ్వరుని బతికిస్తుందని కూడా